హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. కోంపల్లికి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి న్యూ కన్స్ట్రక్షన్ అండి. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అండి. మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగిందండి. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. G+2 న్యూ కన్స్ట్రక్షన్ అండి. మొత్తం మన కోంపల్లికి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో మనకు మంచి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం కోసం మంచి ఏరియాలో. ఇది 100 గజాల ఇల్లు అండి. 100 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు 20x45 అండి. మనకు రెడీ టు మూవ్ అండి. ఇది వచ్చేసి న్యూ కన్స్ట్రక్షన్ అండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగిందండి. G+2 కన్స్ట్రక్షన్, న్యూ కన్స్ట్రక్షన్. మనకి ఇప్పుడు చూసిన వచ్చి కార్ పార్కింగ్ అండి. మొత్తం కార్ పార్కింగ్లో మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. మనకు బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి. రెడీ టు మూవ్. బ్యాంక్ లోన్ వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 1 BHK పోర్షన్స్ ఇవ్వడం జరిగింది. 2 1 BHK పోర్షన్స్ అండ్ కార్ పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. మొత్తం ఫాల్ సీలింగ్ ఉందండి. ఎంటైర్ బిల్డింగ్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందండి. ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ అండి. ఒక హాలు, కిచెన్ అండ్ సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. మనకు ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియాలో మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మరొక సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి హాలు. ఇక్కడ ఒక హాల్లో కూడా మనకు ఫుల్ ఫాల్ సీలింగ్. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. మనకు హౌస్ మొత్తం ఫుల్ ఫాల్ సీలింగ్ అండి. మొత్తం 100% మనకు వాస్తు ప్రకారం మనకు హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఎల్ఈడి లైట్లు కూడా పెట్టడం జరిగిందండి. మొత్తం గ్రౌండ్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు మొత్తం ఆల్ బ్యాంక్స్లో మనకు బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 1 BHK పోర్షన్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. బయట మనకు ప్లాట్ సైజ్ కూడా 20x45 అంటే మంచి సైజ్ అండి. ఈ సైజ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ కదా, మంచి సైజులో ఉందండి. ఈ హౌస్ వచ్చేసి మనకు కొంపలకి 2 కిలోమీటర్ దూరంలో సుభాష్ నగర్లో ఉందండి. హౌస్ వచ్చేసి మనకు మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో మనకు ఈ న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ సేల్కి రావడం జరిగిందండి. మనకు కార్ పార్కింగ్ అవైలబుల్ ఉందండి. మరి బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి. రెడీ టు మూవ్ అండి. ఆ సింగిల్ బెడ్రూమ్ వల్ల ఇక్కడ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్లో మనకు బాల్కనీలో మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందండి. మనకు ఫ్రంట్ డోర్ వచ్చేసి మనకు టేక్వుడ్ డోర్ అండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి. ఇది వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ చూస్తున్నారు కదా. మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో మనకు మంచి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగింది. ఫ్రంట్ డోర్ వచ్చేసి మనకు టేక్వుడ్ డోర్ అండి. టేక్వుడ్ డోర్తో మనకు చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఫుల్ ఫాల్ సీలింగ్ అండి. మొత్తం ఫాల్ సీలింగ్తో మనకు ఎల్ఈడి లైట్స్తో రెడీగా ఉందండి. మనకి గ్రిల్స్ కూడా చేయడం జరిగిందండి కిటికీలకు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి పెద్ద హాలు. మనకు ఆల్ బ్యాంక్స్లో మనకు లోన్ అవైలబుల్ వస్తుందండి. మన ప్రొఫైల్ మంచిగా ఉంటే ఇంకా ఎక్కువ వరకు 70-80% వరకు మనకు లోన్కి వెళ్ళొచ్చండి. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. 100% వాస్తు ప్రకారం మనకు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ అండి విత్ ఫాల్ సీలింగ్ అండ్ ఎల్ఈడి లైట్స్ అండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ అండ్ ఎల్ఈడి లైట్స్ అండి. అటాచ్డ్ ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి ప్రైమ్ లొకేషన్లో కొత్త ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగిందండి. ఈ లొకేషన్ మొత్తం మనకు రెసిడెన్షియల్ ఏరియా అండి. మొత్తం మనకి ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్తో రెడీగా ఉందండి.
ఇక్కడ మనకు వాష్ ఏరియాలో మనకు వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. మొత్తం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకు శాండ్తో అంటే రెడ్ ఇటుకతో కట్టడం జరిగిందండి. ఎక్కడ కానీ క్వాలిటీలో ఎక్కడ మన ఓనర్ కాంప్రమైజ్ కాలేదండి బిల్డర్. హాల్ కూడా చాలా విశాలంగా ఉందండి. చూస్తున్నారు కదా. మన సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ మనకు ఉన్నాయండి. 1 BHK పోర్షన్ 2 అండి. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం 2 BHK అండి. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK పోర్షన్స్ 2 ఇవ్వడం జరిగిందండి. 2 ఈస్ట్ ఫేసింగ్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. మనకు వెంటిలేషన్ చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఎలాంటి లైట్ అవసరం లేదండి. గాలి వెళ్తారు చాలా బాగుందండి. మన సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందండి. బాల్కనీలో ఒక 1 BHK పోర్షన్ అండి. రెంట్కి ఇవ్వచ్చండి ఇది. ఇక్కడ కూడా మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. చిన్న హాల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. ఇది ఒక చిన్న కిచెన్ అండి. ఇది కిచెన్ ఏరియా. ఇది ఒక చిన్న హాలు. మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందండి. మొత్తం పక్కన మనకు వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. మనకు నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, షాపింగ్ మాల్స్ అన్నీ జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటున్నాయండి. మొత్తం షాపింగ్ మాల్స్ వచ్చి 1 కిలోమీటర్ దూరంలో అండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, సూపర్ మార్కెట్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి. ఈ హౌస్ వచ్చేసి మనకు కోంపల్లికి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో సుభాష్ నగర్లో ఉన్నాయండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకు ఇల్లు ఉందండి. మనకు ఇది ఈస్ట్ ఫేసింగ్లో 1 BHK పోర్షన్ ఒకటి రెంట్కి ఇవ్వచ్చండి. మరొక సింగిల్ బెడ్రూమ్ ఇది ఒకటి అండి. చూస్తున్నారు ఫ్రంట్లో. ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చి మనకు బాల్కనీలో ఉన్నామండి మనం. ఇది ఒక మనకు చిన్న ఒక హాలు. ఇక్కడ మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ అండి. లైట్స్తో రెడీగా ఉందండి. ఇది ఒక కిచెన్. మనకు కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒక మాస్టర్ బెడ్రూమ్ పడుతుంది. కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్లో మొత్తం మనకు 4 సింగిల్ బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. దీని ప్రైస్ వచ్చేసి 1,30,00,000 అండి. 1,30,00,000 ప్రైస్ నెగోషియబుల్ అండి. దీంట్లో కూర్చొని మనం మాట్లాడుకుంటే ప్రైస్ నెగోషియబుల్ చేయొచ్చండి ఓనర్ తోటి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి. ఈ ఏరియా వచ్చేసి మొత్తం మీరు చూస్తున్నారు కదా. మొత్తం మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మనకు కొత్త ఇల్లు మనకు అమ్మకానికి ఉందండి. ఇప్పుడు మనం పైన ఉన్నామండి. మనకు 1500 లీటర్స్ మనకు 2 వాటర్ ట్యాంక్స్ ఇవ్వడం జరిగిందండి. ఒకటికి బోరు వాటర్, ఒకటి మంజీరా వాటర్ ఇవ్వడం జరిగిందండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకు సేల్కి రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి. హౌస్ విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.